మంత్రాలు చదవగానే బొమ్మలోనికి ప్రాణం వచ్చే మాట వాస్తవం అయితే, ప్రాణం లేని బొమ్మే ప్రాణం పోసుకునేటట్లయితే చనిపోయిన ఎన్నో శవాలను కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి లేపొచ్చు అనేది నేను నమ్ముతాను. ప్రాణ ప్రతిష్ఠ చేసి చచ్చిపోయిన ఎన్నో శవాలను నడిపించవచ్చు కదా అని నేను అడుగుతున్నాను. ప్రాణం రావడమే కదా ప్రాణ ప్రతిష్ఠ అంటే. అంతే కదా. చచ్చిపోయిన వాడికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు కదా. ఎప్పటి వరకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు భారతదేశంలో, ఎన్ని శవాలను లేపారని అడుగుతున్నా నేను. ఒకవేళ దానిలోనికి ప్రాణం వచ్చిన మాటే వాస్తవం అందాం, అందులోనికి ప్రాణం వచ్చింది అన్న మాటే వాస్తవం, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, కార్యక్రమం జరిగింది, శాస్త్రయోక్తంగా యజ్ఞాలు చేసి యాగాలు చేసి అక్కడ నిలవబెట్టారండి. ఆ విగ్రహం తింటుందా? ఆ విగ్రహం గాలి పీలుస్తుందా? ఆ విగ్రహం వింటుందా? ఆ విగ్రహం కదులుతుందా? ఆ విగ్రహం ఒంటి మీద ఎగవాలితే దులుపుకుంటుందా? దానికి ప్రాణం వచ్చిందా? ప్రాణ ప్రతిష్ఠ చేసిన దాని ముందు ఏది పెట్టినా అది క్రైస్తవుడు అనేవాడు తినకూడదు అని చెప్పి జేమ్స్ చెప్తున్నారు, జేమ్స్ గారు. అండ్ విజయేంద్ర ప్రసాద్ గారు ఏమంటారు, నీ బలం ప్రకారం అంటే నువ్వు బలవంతుడు అయితే, నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేవాడు అయితే, ప్రార్థన చేసి నువ్వు తీసుకుంటే అది పాపం కాదు అని చెప్తారు. జేమ్స్ గారు ఏమంటారు, అది తప్పు, అది పాపం అని ఆయన చెప్తున్నారు, ఈయన కాదు అని చెప్తున్నారు. చివరికి ఏం తెలిసారు వాళ్ళు? చివరికి ఒకటే చెప్తున్నారు, అటు ఇటు కాకుండా ఆయన చెప్పింది ఏంటంటే, ఎవడైతే బలవంతుడై ఉంటాడో వాడు స్వీకరించవచ్చు అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు బ్రదర్ నేను ఒక విషయం చెప్తున్నాను. వాళ్ళిద్దరు కూడా దేవుని సేవ పరిచయలో ఘనంగా వాడబడుతున్నటువంటి ప్రజలు, కరెక్ట్, వ్యక్తిగతంగా తెలిసినటువంటి వ్యక్తులు. వారికి అలా అర్థమైంది దేవుని వాక్యం కాబట్టి వారు అలా మాట్లాడారు. నేనేమంటానంటే, జేమ్స్ గారు చెప్పిన పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ప్రాణ ప్రతిష్ఠ సహజంగా వినాయక చవితి జరిగినప్పుడు మీరు గమనించి ఉంటారు, రోడ్ల పక్కన అంతకంటే ముందే విగ్రహాలను తయారు చేసి పెడతారు, టెంట్ల కింద ఉంచుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారంటే, ఈ బొమ్మ ఎంతకు అమ్ముతారు అని అడుగుతారు. ఆ బొమ్మను అడుగుతారు, ఆ బొమ్మను తీసుకుంటారు, ఇది ఎంత అండి, అదెంత, ఇదెంత అని అంటారు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి గుళ్ళో పెట్టి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయగానే దాన్ని దేవుడు అంటారు. నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మంత్రాలు చదవగానే బొమ్మలోనికి ప్రాణం వచ్చే మాట వాస్తవం అయితే, ప్రాణం లేని బొమ్మే ప్రాణం పోసుకునేటట్లయితే చనిపోయిన ఎన్నో శవాలను కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి లేపొచ్చు అనేది నేను నమ్ముతాను. ప్రాణ ప్రతిష్ఠ చేసి చచ్చిపోయిన ఎన్నో శవాలను నడిపించవచ్చు కదా అని నేను అడుగుతున్నాను. ప్రాణం రావడమే కదా ప్రాణ ప్రతిష్ఠ అంటే. అంతే కదా. చచ్చిపోయిన వాడికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు కదా. ఎప్పటి వరకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు భారతదేశంలో, ఎన్ని శవాలను లేపారని అడుగుతున్నా నేను. ఒకవేళ దానిలోనికి ప్రాణం వచ్చిన మాటే వాస్తవం అందాం, అందులోనికి ప్రాణం వచ్చింది అన్న మాటే వాస్తవం, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, కార్యక్రమం జరిగింది, శాస్త్రయోక్తంగా యజ్ఞాలు చేసి యాగాలు చేసి అక్కడ నిలవబెట్టారండి. ఆ విగ్రహం తింటుందా? ఆ విగ్రహం గాలి పీలుస్తుందా? ఆ విగ్రహం వింటుందా? ఆ విగ్రహం కదులుతుందా? ఆ విగ్రహం ఒంటి మీద ఎగవాలితే దులుపుకుంటుందా? దానికి ప్రాణం వచ్చిందా? లేదు. రెండోది, దేనికి భయపడాల్సిన ఏమీ లేదని మీరే అన్న తర్వాత ఇక నేనేం చెప్పను దాని గురించి. నా దృష్టిలో అక్కడ ఏమీ లేదు, అది మనిషి తయారు చేసిన ఒక బొమ్మ మాత్రమే. ఆ వెండివైన, బంగారమైన, వజ్రాలతో చేసినవైన బొమ్మే. నేను ఏమంటానంటే, నాకు దేవుడు తెలిసినప్పుడు నేను దేవునితోనే మాట్లాడతాను, మధ్యలో నాకు ఇది ఎందుకు అంటాను నేను. నాకు దేవుడు తెలుసు, నాకు వినాయకుడే దేవుడు, వినాయకుడు నాకు తెలుసు, నాకు ఈ బొమ్మ ఎందుకు మధ్యలో? వినాయకుడితోనే మాట్లాడతాను కదా. వినడా? ఈ బొమ్మకి చెప్పాలా? ఈయనకి చెప్తే మరి ఈయన ఎండు కదా, ఆయన వింటాడు కదా. బొమ్మతో పని ఏంటంటున్నాను నేను. బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ అనేది అవాస్తవం. ఓకే. అయితే ఇక్కడ జేమ్స్ గారు చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రపంచంలో గర్భగుడిలోనికి ఒక బొమ్మ చేరిన తరువాత కొన్ని కోట్ల మంది విశ్వాసానికి అది ప్రతినిధిగా నిలవబడుతుంది. అక్కడ కొన్ని కోట్ల మంది హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నమ్ముతారు అక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. ఆ బొమ్మలో ఏమి లేదండి, ఉన్నదంతా వీళ్ళ నమ్మకంలో ఉంటుంది. అందుకే దాన్ని ఎవడు టచ్ చేయలేడు. ఆ విగ్రహం మీద చేయేస్తే నేను చెప్తున్నాను, ఎవడి చేయైనా తీస్తారు హిందువులు. కరెక్ట్. వారి విశ్వాసం ఆ బొమ్మను కాపాడుతుందే తప్ప ఆ బొమ్మ వీళ్ళని కాపాడదు. అది విషయం సార్. కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి అందులో ఏదో ఉందని వీళ్ళు నమ్ముతున్నారు. అది నేను కూడా తింటే ఆ భక్తితోనే వీడు తిన్నాడు అని వాళ్ళు అనుకుంటారని నేను తిన్నంతే. మరి ఇందులో బొకడా బైబుల్ అని చెప్పి ఒక ఆయన వచ్చారు. మీరు ఇంకొక విషయం కూడా చెప్తాను, దయచేసి గమనించండి. బైబుల్ అని అనకూడదండి, హోలీ బైబుల్ అనాలి దాన్ని. ఇవాళ నోరుంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని బైబిల్ను పట్టుకొని
హోలీ బైబిల్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది పాస్టర్స్గా ఉన్నారు. బైబిల్ అంటే పుస్తకపు చుట్ట, ఒక గ్రంథం. కానీ హోలీ బైబిల్ అన్నప్పుడే దాని అసలు పేరు ప్రజల్లోనికి వస్తుంది, పరిశుద్ధ గ్రంథము అని. రైట్. దాన్ని బొకడా బైబిల్ అన్నాడు, బుక్ అన్నాడు, అన్ని కథలే అన్నాడు. బైబిల్లో మామూలు కథలు లేవు అన్నాడు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బైబిల్లో కథలు ఉన్నాయా? గుడుల మీద ఉన్నటువంటి బూతు బొమ్మల లాంటి కథలన్నీ గ్రంథాల్లో పురాణాల్లో ఉన్నాయా? ఆ బొకడా బైబిల్ గురించి అంటున్నాడు కదా, బొకడా అని, ఆ బొకడా గారిని కూర్చోబెట్టండి, నేను అతను మాట్లాడతాం ఇదే వేదికగా. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, రాధా మనోహర్ దాస్ నిజంగా ఒక అమ్మకి అబ్బకి అతను పుట్టుంటే మీ ఛానల్లో నేను డిబేట్కి వస్తాను అతనితో. బైబుల్ బుక్ అతను ఏ గ్రంథాల గురించి అయితే నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడో, ఆ గ్రంథాలు బుక్స్ అంటున్నాడో, అవి బుక్లా వాడు తిరుగుతున్నాడే వాడు అంటున్నాను. ఎందుకంటే బైబుల్ని లా భాషతో మాట్లాడాడు అతను, లా అనుకుంటా మాట్లాడాడు. నెత్తి మీద జుట్టే లేదనుకున్నాను, వాడికి మెదడు కూడా లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వాడికి ఆ గుండెలో మెదడు లేదు. చిన్న ఎగ్జాంపుల్, వాడు అంటున్నాను, వాడు వినాలని అంటున్నాను. ఏమంటాడంటే అతని గురించి వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, 1,00,000 ఉన్నాయి, అతని వ్యక్తిగతం, అతని జీవితం నాకు అనవసరం. కానీ ఒకసారి ఇలాగే ఒక యాంకరు గురువు గారు అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి నెత్తి మీద గూటం పెట్టాడు అతనికి. ఏం చేశాడు అని అంటే, గురువు గారు రావణాసురుడు ఏ స్త్రీనైనా ఆవిడ అనుమతి లేకుండా ముట్టుకుంటే ఇతని తల 1000 ఒక్కలవుతుందనే శాపం ఉంది కదా. వాల్మీకి రాసిన రామాయణం ప్రకారంగా సీతమ్మ జుట్టు పట్టుకున్నాడు వచ్చి, స్పష్టంగా రాశాడు రామాయణంలో. మరి ఆవిడ అనుమతి లేకుండానే ఇతను ముట్టుకున్నాడు కదా, ఇతను ఎందుకని 1000 ఒక్కలు కాలేదని అడిగితే, నిజమే, పెద్దవారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇడికేం తెలుసు అని చెప్తున్నాడు. ఆ సంఘటనలో ఉండే ఒక చిన్న విషయమే వీడికి తెలీదు. వీడు బైబిల్ గురించి మాట్లాడతాడు. వీడు బైబిల్ గ్రంథంలో కథలని వీళ్ళు అంటున్నవి ఏవైతే ఉన్నాయో మనుషులు చేసిన తప్పులవి. దేవుడు చేయలా, దేవుడు చేయించలా. కానీ ఇవాళ మేము మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకొని చావాలో కూడా తెలియదు వీళ్ళకి. వీళ్ళు మనుషులు చేసిన తప్పుల గురించి మేము మాట్లాడలే. రాధా మనోహర్ దాస్ ఒక అమ్మాయి గురించి, ఒక అమ్మాయితో తిరిగాడు, డిచ్కీ బాబా అని పేరు తెచ్చుకున్నాడు. అవి పోనండి, ఎట్లయినా చావనండి, నాకేం సంబంధం ఆ విషయం. కానీ వీళ్ళ దేవుళ్ళు చేసినటువంటి కథల గురించి మేము చెప్తాం, పుంకాలుగా. శివుని గురించి అయినా, విష్ణువు గురించి అయినా, రాముడి గురించి అయినా, లేకపోతే చరిత్రలో వాళ్ళ దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళ జీవిత విధానాల గురించి అయినా మాట్లాడదాం. యేసు ప్రభు చేసిన తప్పే ఉందో వీళ్ళు చెప్పమనండి, దేవుడైన యెహోవా చేసిన తప్పు గురించి మాట్లాడమనండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని ఆయన చెప్పేది ఏంటంటే, మీరు 100% క్రిస్టియనా అని క్వశ్చన్. 100% క్రిస్టియనా? నన్ను ఇవాళ నిన్న ఒక సిస్టర్ నన్ను అడిగింది. మా నాన్నగారు పాస్టర్, నేను డిగ్రీకి వచ్చే వరకు కూడా మందు తాగేవాడిని, బీర్లు తాగేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని, కోడిపందాలకు వెళ్ళేవాడిని, రాజకీయాల్లో తిరిగేవాడిని, గొడవలకు వెళ్ళేవాడిని, ఇష్టానుసారంగా బతికాను. అదేంటి నాన్న నువ్వు పాస్టర్ గారు అబ్బాయి పోయండి అట్లా చేసావని అంటున్నాను. నేనన్నాను కదా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారెవరు? క్రీస్తును మనసా వాచ కర్మణ నమ్మి ఆరాధించేవారు క్రైస్తవులు. నేను ఆ స్థితికి వచ్చాను కాబట్టి వాళ్ళ సేవలో ఉన్నాను. అంతకుముందు ఆ స్థితిలో లేను, పేరుకి క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను. వీడంటున్నాడు నువ్వు క్రైస్తవుడువా అని అంటున్నాడు. నేను ఇతను అడుగుతున్నాను, వీడు బ్రాహ్మణుడా? బ్రాహ్మణ్కి పుట్టడం అని చెప్తున్నారు కదా, వీడు బ్రాహ్మణుడా? ఎవరు? రాధా మనోహర్ దాస్. అతను బ్రాహ్మణుడా, బీసీనా? బ్రాహ్మణ్ కాదంటారా? అతను బ్రాహ్మణుడా? మీరు కాదంటారా? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడే కదా. వీడికి బ్రహ్మజ్ఞానం ఉందా? వీడికి బ్రహ్మజ్ఞానం ఉందా? ఉంది అన్నాడు. నిరూపించమనండి. నేను ఒక విషయం అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. 20 క్వశ్చన్లు నేను ఇప్పుడు 26 క్వశ్చన్లు వాడు అడిగితే 100 క్వశ్చన్లకు మా వాళ్ళు సమాధానం ఇచ్చారు. వాడికి 100 క్వశ్చన్లకు సమాధానం ఇచ్చారు. ఇదంతా కాదండి, రామాయణం మీద బైబిల్ మీద ఇద్దరం కూర్చొని డిబేట్ చేస్తాం. రాధా మనోహర్ దాస్ని రమ్మనండి. వాల్మీకి రాసిన రామాయణంలో వాడికి సమాధానం చెప్పాను. రాధా మనోహర్ దాస్కి నిండు గర్భవతిగా ఉన్న సీతని అడవికి రాముడు ఎందుకు పంపించాను అని అడిగాను. దానికి సమాధానం చెప్పాలి అతను. రాముడు సీతతో పాటు వనవాసానికి వెళ్ళిన విషయం గురించి అడగట్లేదు నేను. నిండు గర్భవతిగా ఉన్న సీతని రాముడు వనవాసానికి ఎందుకు పంపాడు, దానికి సమాధానం చెప్పమనండి అతన్ని. నేను వింటాను. శ్రీరాముడు సముద్రం ముందు కూర్చొని ఆ సముద్రాన్ని ఎలా దాటాలో అర్థం కాక, నా భార్య ఎక్కడుందో నాకు తెలుసు కానీ అక్కడికి వెళ్ళడానికి నాకే దారి కనబడట్లేదు అని ఏడుస్తుంటే, సుగ్రీవుడు వచ్చి నీ అంత గొప్పవాడు
సముద్రాన్ని చూసి ఏడవకూడదు, శత్రువును వదిలినట్టు దుఃఖాన్ని వదిలి ధైర్యంగా ఉండు అని ఎందుకు చెప్పాడో అంత మహావీరుని గురించి చెప్పమనండి ఇతన్ని. రామాయణం గురించే మాట్లాడదాం రమ్మనండి. ఆ 20,000 శ్లోకాల గురించి మాట్లాడదాం, ఆ 7 కాండల గురించి మాట్లాడదాం. ఒక్క వాల్మీకి రామాయణం గురించి ఏంటి, మొల్ల రామాయణం గురించి మాట్లాడదాం, ఉత్తర భారతంలో దక్షిణ భారతంలో ఉన్న రామాయణాల గురించి మాట్లాడదాం. ప్రపంచ దేశాల్లో ఉండే అనేక రామాయణాల్లో రామునికి సీతకి లక్ష్మణుడికి మధ్య ఉండే రకరకాల సంబంధాల గురించి కూడా మాట్లాడదాం. రమణంటే వీడిని ఎక్కడ చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు, ఏం తెలుసు వీడికి బైబిల్ గురించి మాట్లాడితే ఆ లోతు కూతురులతో పాపం చేశాడని అంటాడు. వాడికి కనీసం ఆ విషయం అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాడికి తల్లి బిడ్డలతో పాపం చేసింది అని అంటాడు, లేకపోతే బిడ్డల తల్లితో. నువ్వు మనుషుల గురించి మాట్లాడుతున్నావు, దానికి రీజన్స్ కూడా అక్కడ ఉన్నాయి, ఏం జరిగిందో అక్కడ రాశాడు. మరి దేవుడు చేసిన సంగతి ఏంటి? దేవుళ్ళు మనుషులు చేసిన తప్పులు పక్కన పెట్టు, వాడు అన్నం తింటాడు, దొడ్లోకి వెళ్తాడు. దేవుడు చేసిన దాని గురించి ఏంటి? తాగేవాడిని తాగుబోతుంటారు, తిరిగేవాడిని తిరిగిపోతుంటారు, దొంగతనం చేస్తే దొంగ అంటారు, వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారి అంటారు, పరిశుద్ధుడైతేనే వాడిని దేవుడు అంటారు, ఎవరిని పడితే వాడిని దేవుడు అంటారు. అలాంటిది దేవుళ్ళుగా పిలువబడుతున్న వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి మాట్లాడదాం రమ్మని డిస్కషన్కి. ఐరా మీద సాక్షిగా నేను చెప్తా ఉన్నా, హిందూ దేవీ దేవతల గురించి, క్రైస్తవ దేవుని గురించి డిస్కషన్ చేద్దాం. రాధా మనోహర్ దాస్ నేను ఒక్కడే వస్తాను. నిజంగా నీ నెత్తి మీద ఉంది అది, నువ్వు నిజమైన పిలకే అయితే వీడు ఒక అమ్మ కప్పకు పుట్టుంటే వీడు డిస్కషన్కి రావాలి. నువ్వు నిజంగా క్రిస్టియనేనా అని చాలా మంది అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు హిందువులకే పుట్టుంటే డిస్కషన్కి రావాలి వీడు, మాట్లాడు. ఇవాళ ఎవరు మాట్లాడట్లేదు అని వదిలేస్తే వీధికి కుక్క తయారైనట్లుగా తయారవుతున్నారు వీళ్ళు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు వీళ్ళు. మగాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. అరే వీళ్ళు మాట్లాడితే లేదు, నేను మాట్లాడితే ఏం వచ్చిందని మధ్య వీడు తయారయ్యాడు అఘోరగాడు. ఇప్పుడు అఘోరి వచ్చేసి ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం చూసుకుంటే ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడు అనేది మర్చిపోతే ఎట్టా అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు మీసాలు గడ్డలు కనిపించాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసరికి లేదు నేను ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని నరుకుతా అని చెప్తున్నాడు. ఏమనంటే అసలు ఏంటి అది? లింగాన్ని నరికించుకున్నంత తేలిక కాదు ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని నరకడం. అంటే చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. వినండి బ్రదర్, మనుషులను కలపడం చాలా కష్టం, విడదీయడం చాలా తేలిక. మేము కలపడానికి ప్రయత్నిస్తున్నాం, విడదీయాలనుకుంటే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళం. కలపడానికి ప్రయత్నిస్తున్నాం, కలిసి ఉందామని అంటున్నాం, కలిసి బ్రతకనివ్వండి అంటున్నాం. ఉన్నది ఉన్నట్లుగా పచ్చిగా చెప్పాలంటే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మేము నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మమ్మల్ని చంపకండి అని ప్రతిలాడుతున్నాం. మేము ఏ పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడనో లేకపోతే ఏ టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేశాడనో ఒక మనిషిని అరెస్ట్ చేయడం చూసాం. బైబిల్ పట్టుకుంటే అరెస్ట్ చేస్తారా మీరు? ఒక మనిషిని చంపి పారిపోతున్నటువంటి వ్యక్తిని కొట్టడం చూసాం. వాక్యం చెప్పే పాస్టర్లను తుపాకీలతో కాల్చి చంపుతారా మీరు? ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారా మీరు? ఊర్లు తగలబెడతారా? ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్న మీకు జాన్వాడలో ఏం జరిగిందో తెలియదా? 18 మంది దళిత కుర్రాళ్ళని 300 మంది కలిసి కొట్టారే, చర్చిని తగలబెట్టారు, పాయలగొట్టారే. మరి ఆ రోజు ఏ మీడియా ఎందుకు మాట్లాడలా? ఏ క్రైస్తవులు మనుషులు కదా, మాకు మనోభావాలు ఉండవా? మాది దేశం కాదా? ఎక్కువ మాట్లాడితే ఈ దేశానికి అసలైన హక్కుదారులు మేము, ఈ దేశం మాది, ఇక్కడ పుట్టింది మేము, పెరిగింది మేము, ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులకు మూల నివాసులం మేము, వాళ్ళ వారసులం మేము. ఎక్కడో ఇరాక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు, వాళ్ళది హిందుత్వం. మనుషులతో సహా మతాన్ని ఎత్తుకొచ్చుకున్నారు వాళ్ళు. కానీ మేము ఇక్కడ పుట్టి పెరిగి గుడికి రావద్దంటే, బడికి రావద్దంటే, వేదాలు వినొద్దు అంటే, చెవుల్లో శేషాలు పోస్తుంటే మీరు వస్తే మా దేవుడు మైలబడతాడంటే, ముట్టుకుంటే మైలబడేవాడు ఏం దేవుడు నాయన అని చెప్పి మేము గుండెలు కత్తుకున్న దేవుడిని నమ్ముకున్నాం. వద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరండి? నాకు తెలియగలుగుతారు. వాళ్ళు ఎవరు? రోడ్డు మీద ఇసుకాను బుక్ నమ్మడానికి వచ్చాడు నా దగ్గరికి. గుండు బాలు కొడితే బాగుండేదా? మేము బైబిల్ తీసుకుని వెళ్తుంటే పాస్టర్ల తల్లట్ల బాలు కొడుతున్నారు మీరు. మరి అలా చూసుకుంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మరి అక్కడ బైబిల్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి బైబిల్ గురించి మాట్లాడడానికి వీలు లేదు అన్నది అక్కడ ఏదన్నా రూల్ ఉంటే అలా మాట్లాడిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. ఉంది కదా, అన్ని మతాల దగ్గరికి వెళ్ళండి బ్రదర్. నేను చెప్పాను టెంపుల్ కి వెళ్ళి అలా మాట్లాడకూడదు కదా. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎవడైతే మాట్లాడాడో వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. నేను వద్దన్నా, తప్పేది, పెట్టేసండి జైల్లో. దాని గురించి మాట్లాడుతున్నాను. అయిపోయింది. వెనకేసుకు వస్తున్నామా? వెనకేసుకు రావట్లేదు. దేవుడి కార్యాలు చేసే వాళ్ళని కూడా మీరు ఇట్లా ఇచ్చేస్తున్నారని చెప్పి ఆపాదిస్తున్నారు కదా అందరికి, దేవుడి హిందువులకి అందరు కూడా. ఎవరికి? హిందువులు ఏ రోజు ఇలా చేయలేదు బ్రదర్. హిందువులు ఎప్పుడు అట్లా చేయరు. హిందుత్వం పేరుతో కొన్ని పిచ్చి పట్టిన కుక్కలు తిరుగుతున్నాయి మనుషుల మధ్యన, వాళ్ళు చేస్తున్నారు. హిందువులు ఎప్పుడు అట్లా చేయరు బ్రదర్. అంటే లేదంటారా? నా అత్తమామల హిందువులు, నా బావమరిది హిందూ, నా బంధువులు హిందువులు, మా తల్లిదండ్రులు హిందుత్వంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు,
హిందువుల ఇళ్లలో పెరిగాం, హిందువులతో కలిసి బతుకుతున్నాం, బాబాయ్ పిన్ని అక్క చెల్లి తమ్ముడు బావ బామర్ది అనుకుంటూ తిరుగుతున్నాం. హిందువులతో ముస్లింలకి క్రైస్తవులకి ఏ రోజు గొడవలు లేవు. ఈ బద్మాష్ గాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళ వల్ల మొదలయ్యాయి గొడవలన్నీ కూడా. మనుషులు చంపితే ఓట్లు వస్తాయి వీళ్ళకి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, ఏపీ డిప్యూటీ సీఎం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న సనాతన ధర్మం ఎవరు మాట్లాడరు, పాత బస్తీలో నుంచి అందరూ బయటకు వచ్చి పాలస్తీనా గురించి మాట్లాడతారు గాని అని అన్నాడే. కళ్ళు పోయినాయా పవన్ కళ్యాణ్కి? సొంత దేశం మణిపూర్ మన దేశంలో రాష్ట్రం కాదా? అక్కడ ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్కి తెలియదా? ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన రోజు బాగా దాగి పడుకున్నాడా? ఫామ్ హౌస్ లో ఏమన్నా ఏం మెలకు రాలేదా రోజు? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగాయంట, పోటుగాడికి ఇంత తిల్లేసింది పౌరుషం. సొంత భారతదేశంలో అదే పిఠాపురంలో ఒక దళిత ఆడబిడ్డను తీసుకుని వెళ్ళి మానభంగం చేసి పడేస్తే కనీసం వెళ్ళి పరామర్శించిన మొహం కాదైనా మాట్లాడుతున్నాడు ఇవాళ నాకు తెలిసి రాముడు సీతమ్మకి, రావణాసురుడికి, లక్ష్మణుడికి ఉపయోగపడే దానికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్కి, నరేంద్ర మోడీకి, బీజేపీ వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు రాముడు. ఒకప్పుడు జిహాద్ అని చంపేవాళ్ళు ఇప్పుడు జై శ్రీరామన్ చంపుతున్నారు. పెద్ద తేడా ఏం లేదు. మేము మా వైపు నుంచి వస్తున్న రియాక్షనే, ఇది యాక్షన్ కాదు. ఎవడైనా నన్ను పేర్లు కొట్టాడు అనుకోండి, అమ్మా అంటారు కదా, మీరు అమ్మ అని ఎందుకు అంటున్నారు అంటే మరి దెబ్బ తగిలినప్పుడు ఏమనాలి? మేము ఏమనాలి బ్రదర్? ఇప్పుడు ఏది ఏమైనా కానీ క్రైస్తత్వంలో ఎలాంటి లొసుగుబాట్లు లేవంటారా? క్రైస్తవ మతంలో ఉన్నాయి. క్రైస్తవుల్లో లేవంటారా? క్రీస్తును అనుసరించి ప్రాణం పెడుతుంది. ఇందాక మీరు అన్నారు జీవితాల్లో లేవు. క్రైస్తవ మతంలో లేదు అన్నారు. మీరు గమనించాల్సిన ఇవాళ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి హిందువులకి దళిత రిజర్వేషన్లు తీసేస్తున్నామని చెప్పారు. మతమని ప్రభుత్వం అంటుంది, మతమని కోర్టులు అంటున్నప్పుడు మతం కాదని ఎలా అంటాం? ప్రభుత్వం దృష్టిలో ఇది మతం. మతంలో ఉండే ప్రతి దరిద్రం క్రైస్తవ మతంలో ఉంది, క్రైస్తవ్యంలో లేదు. థ్యాంక్స్ అండి మా ఐరా మీడియాకి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. బట్ నెక్స్ట్ టైం ఇంకొక కొంచెం టైమింగ్ ఎక్కువ తీసుకుని ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ని మహాజ్ఞాని పండితుడు, ఈ కాలపు దేవుడు రాధా మనోహర్ దాస్ గారిని దయచేసి ఒకసారి మీరు కుదిరితే అఘోరీ గారిని కూడా పిలిపించండి. మమ్మల్ని గొడ్డలో కూడా తీసి కొడతానంటుంది కదా, ఆవిడకు 2 జతల బట్టలు పెట్టి వెళ్తాను నేను వచ్చి. బట్టలు అండి ఆల్రెడీ వేసుకుంటున్నారండి, ఇప్పుడు పర్లేదు. పర్లేదు, నేను ఇస్తానులేండి. ఓకే. ఆమె తిరుగుతుందని గుడ్లోడు తీసుకొని అందరం తిరగమంటే కష్టం కదండి, జనాలు చచ్చిపోరు. అందరు గుడ్లోడు గుడ్లో కాంట్రాక్ట్ ఏమన్నా ఇచ్చిండే నరేంద్ర మోడీ ఆవిడకి. హిందూ ముస్లిం బాయి బాయి అని ఒకప్పుడు అన్నారు, మమ్మల్ని ఎడబెట్టారు. అదే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు క్రిస్టియన్స్ని మామూలుగా ఎట్లంటే ఒక లౌకికవాదం నుంచి వెళ్ళేసినట్టు, లేదా క్రిస్టియన్స్ అందరూ కూడా కొన్ని రోజుల క్రితం ఒకటి చూశాను, మాకు ఒక దేశాన్ని ఇచ్చేసాను, మాకు క్రైస్తవ దేశాన్ని ఒకటి ఆపాదించండి మాకు అనేసి చెప్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు అఘోరీ కానివ్వండి, లేకపోతే మనోహర్ దాస్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఇప్పుడు వీటన్నిటికీ వాళ్ళని బాధ్యులు చేయాలా లేకపోతే ఎట్లా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఎవడో చట్ట ప్రకారంగా వాడికి మంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. వాడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, ఇస్లాం అయినా, హిందూ అయినా. మరి ఇప్పుడు చేత కాదు అని అంటే ఒకరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని నాకు అవకాశం ఇవ్వమనండి, లేకపోతే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక డే అన్న నాకు అవకాశం ఇవ్వమనండి. మోదీ గారు ఆ పదవిలో ఉంటే ఏం చేయొచ్చో నేను చేసి చూపెడతాను. మందిని చంపడానికి ఎందుకు మరి? చేతగాని పెత్తనం, చేతగాని రాజకీయం. ఓకే, ఎనీవే ఫైనల్. థ్యాంక్ యూ. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ మచ్.